Good morning to one and all. Today in this video we are going to discuss about the second chapter of the GNSR. In the second chapter of the GNSR tells about the rules applying to railway servant generally. రైల్వే సర్వెంట్స్కి జనరల్గా ఏ రూల్స్ అయితే అప్లై అవుతాయో ఆ రూల్స్ అన్నిటినీ మనకి సెకండ్ చాప్టర్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ సెకండ్ చాప్టర్లో మనకి కంప్లీట్గా 11 రూల్స్ ఉంటాయి. 2.1 అంటే సెకండ్ చాప్టర్ రూల్ నెంబర్ 1లో సప్లై ఆఫ్ కాపీస్ ఆఫ్ రూల్స్ అని ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ ఏంటి అంటే రూల్ బుక్స్ యొక్క కాపీస్ని సప్లై చేయటము 2.1 ప్రకారము ఎవరు సప్లై చేయాలి, ఎవరికి సప్లై చేయాలి అన్నది ఒకసారి చూద్దాం. ముందుగా రైల్వే అడ్మినిస్ట్రేషన్ షల్ సప్లై ఏ కాపీ ఆఫ్ దీస్ రూల్స్ టు ఈచ్ స్టేషన్, to each locomotive running shed and to each other officer as it may prescribe. సో ఈ కాపీ ఎవరికి సబ్మిట్ చేయాలంట, ఎవరికి సప్లై చేయాలంట, రైల్వే అడ్మినిస్ట్రేషన్ సప్లై చేయాలి. ఎవరికి? ప్రతి స్టేషన్కి, ఈచ్ అండ్ ఎవ్రీ రైల్వే స్టేషన్కి సప్లై చేయాలి. తర్వాత నెక్స్ట్ లోకోమోటివ్ రన్నింగ్ షెడ్కి సప్లై చేయాలి. నెక్స్ట్ అదర్ ఆఫీసర్స్కి ఎవరికైతే ప్రిస్క్రైబ్ చేశారో ఫర్ ద ప్రిస్క్రైబ్డ్ ఆఫీసర్స్ దీస్ రూల్స్ షల్ బి అప్లైడ్ అంటే సప్లై చేయాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ బిలో చూస్తే టు ఈచ్ రైల్వే సర్వెంట్ ఆన్ హూమ్ ఎనీ డెఫినెట్ రెస్పాన్సిబిలిటీ ఇస్ ప్లేస్డ్ బై ద సెడ్ రూల్ అండ్ ఎ కాపీ ఆఫ్ ద రూల్స్ ఆర్ సచ్ పోర్షన్ దేర్ ఆఫ్ యాజ్ రిలేటెడ్ టు హిస్ డ్యూటీస్. ఇక్కడ ఏంటంటే ఏ రైల్వే సర్వెంట్కి అయితే ఒక డెఫినెట్ రెస్పాన్సిబిలిటీ ఉంటుందో ఈ రూల్స్కి సంబంధించినది, లేదా అతని డ్యూటీస్కి ఈ రూల్స్కి ఏదన్నా రిలేషన్ ఉంటే అతనికి కూడా, అటువంటి రైల్వే సర్వెంట్కి కూడా మనము ఈ రూల్స్ కాపీస్ సప్లై చేయాలి యాజ్ పర్ రూల్ నెంబర్ 2.1 బై ద రైల్వే అడ్మినిస్ట్రేషన్. నెక్స్ట్ టు ఎనీ రైల్వే సర్వెంట్ ఏ కాపీ ఆఫ్ దీస్ రూల్స్ ఆర్ ట్రాన్స్లేషన్ ఆఫ్ ద సైడ్ రూల్స్ ఆఫ్ ఈచ్ ఆఫ్ సచ్ ఎ పోర్షన్ thereof as relates to his duty as may be prescribed by the special instructions. స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఏ రైల్వే సర్వెంట్ కన్నా ఇది కంప్లీట్గా కాపీ ఆఫ్ దీస్ రూల్స్ కానీ దీంట్లో ఉండే ట్రాన్స్లేషన్స్ కానీ ఏదన్నా పోర్షన్ ఆఫ్ ద రూల్స్ కానీ తనకి అప్లై అవుతుంది అంటే అతనికి కూడా ఈ కాపీస్ మనం సప్లై చేయాలి అన్నది దీంట్లో ఒకటి ఉంది. సో ఇది జిఆర్. సో కమింగ్ టు ద ఎస్ఆర్లో ఏం చెప్పింది అంటే కాపీ ఆఫ్ ద రూల్స్ టు బి సప్లైడ్ బై ద రైల్వే అడ్మినిస్ట్రేషన్ అండర్ జనరల్ రూల్ 2.01 మే బి హార్డ్ కాపీ or electronic copy of document or relevant extract thereof. This is very important. ఈ అమెండ్మెంట్ ఈ స్లిప్లో మనకి ఈ జనరల్ రూల్లో చెప్పిన దానికి మనము సబ్సిడరీ రూల్ ఏం చెప్తుంది అంటే సబ్సిడరీ రూలు ఆ సప్లై చేసే కాపీ అది ఎయిదర్ హార్డ్ కాపీ అన్నా ఉండొచ్చు లేదా ఎలక్ట్రానిక్ కాపీ అన్నా అయి ఉండొచ్చు అని చెప్తున్నారు. Railway administration shall ensure updation, revision, amendment to rule in digital form simultaneously along with the changes in the printed form. సో రైల్వే అడ్మినిస్ట్రేషన్ ఏం చేయాలంటే ఏదన్నా రూల్ అప్డేట్ చేసినా, రూల్ రివిజన్ చేసినా, రూల్ అమెండ్మెంట్ చేసినా దాని యొక్క డిజిటల్ ఫామ్ని సైమల్టేనియస్గా దాని యొక్క ప్రింటెడ్ ఫామ్ని అంటే హార్డ్ కాపీని కూడా అతను ఇవ్వటాన్ని రైల్వే అడ్మినిస్ట్రేషన్ ఎన్ష్యూర్ చేసుకోవాలి. రైల్వే అడ్మినిస్ట్రేషన్ షెల్ ప్రొవైడ్ నెసెసరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఆర్ మేక్ అరేంజ్మెంట్ టు ఎనేబుల్ అబోవ్ అండ్ టేక్ స్టెప్స్ టు ప్రొవైడ్ సచ్ ఎక్విప్మెంట్ ఫిక్స్డ్ యాజ్ వెల్ యాజ్ పోర్టబుల్ యాజ్ నెసెసరీ సో దట్ ద రూల్ బుక్ ఇన్ డిజిటల్ ఫామ్ కెన్ బి యాక్సెస్డ్ బై ద రైల్వే సర్వెంట్ ఎట్ ఆల్ టైమ్స్. సో ఇక్కడ ఏంటంటే ఏదైతే డిజిటల్ ఫామ్లో ఇచ్చిన, ఇప్పుడు డిజిటల్ ఫామ్లో చూడాలి అంటే మనకి ఏదన్నా ఒక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ అనేది ఉండాలి, దాన్ని కూడా ప్రొవైడ్ చేయాలి అన్నట్టుగా దాని స్టెప్స్ ప్రొవైడ్ చేయడానికి కావాల్సిన స్టెప్స్ తీసుకోండి అని చెప్పడం జరుగుతుంది. అంటే పోర్టబుల్లో ఇప్పుడు మనకి ఒక డెస్క్టాప్ ఇచ్చారు, డెస్క్టాప్లో మనం చూడలేం కదా, మనం ఆ ప్లేస్లో స్టేషన్లోనే ఉంటుంది, అక్కడ చూడలేం. అక్కడే చూడకుండా పోర్టబుల్ అంటే ఒక మనకి ట్యాబ్ లాంటిది ప్రొవైడ్ చేయాలి అన్నట్టుగా ఇది చెప్తుంది ఈ రూల్. నెక్స్ట్ రూల్ నెంబర్ 2.02 రూల్ నెంబర్ 2.02 టెల్స్ దట్ అప్కీప్ ఆఫ్ ద కాపీ ఆఫ్ ద రూల్స్. రైల్వే అడ్మినిస్ట్రేషన్ రైల్వే సర్వెంట్కి, ఈచ్ స్టేషన్కి, ఈచ్ లోకో షెడ్కి, రిలవెంట్ ఆఫీసర్స్కి ఇది సప్లై చేయాలి అని 2.1లో చెప్పింది. ఆ సప్లై చేసిన కాపీ అప్కీప్మెంట్ అంటే దాన్ని జాగ్రత్తగా
మెయింటైన్ చేయాలి అన్నది మనకి 2.02లో చెప్తుంది. Each railway servant who has been supplied with a copy of these rules as prescribed under the rule 2.01. 2.01లో చెప్పిన ప్రకారం ఏ రైల్వే సర్వెంట్కి అయితే ఈ రూల్ బుక్ని సప్లై చేస్తారో వాళ్ళు చేయాల్సిన కర్తవ్యం, వాళ్ళకి ఉండే రెస్పాన్సిబిలిటీ రూల్ 2.02 ప్రకారం ఏంటి అంటే కీప్ ఇట్ పోస్టెడ్ విత్ ఆల్ కరెక్షన్స్. ఆ రూల్లో కరెక్షన్స్ వచ్చిన అన్నిటికీ కీప్ ఇట్ పోస్టెడ్ అన్ని అప్డేట్లో పెట్టుకోవాలి. ప్రొడ్యూస్ ద సేమ్ ఆన్ డిమాండ్ బై ఎనీ ఆఫ్ హిస్ సుపీరియర్. ఎవరన్నా తనకి సంబంధించిన ఆ రైల్వే సర్వెంట్ యొక్క సుపీరియర్ అడిగినప్పుడు తను ప్రొడ్యూస్ చేయాలి. నెక్స్ట్, అబ్టైన్ ఏ న్యూ కాపీ ఫ్రమ్ హిస్ సుపీరియర్ ఇన్ కేస్ హిస్ కాపీ ఇస్ లాస్ట్ ఆర్ డీఫేస్డ్. తనకి ఇచ్చిన కాపీ పోగొట్టుకున్నా లేదా డీఫేస్ అయినా కూడా ఆ రైల్వే సర్వెంట్ తన దగ్గర సుపీరియర్ దగ్గర నుంచి న్యూ కాపీ అబ్టైన్ చేయాలి. Ensure that the staff working under him are supplied with all corrections and that they also compile with the provision of these rules. Next, తన కింద వర్క్ చేసే తన అండర్లో వర్క్ చేసే స్టాఫ్ అందరికీ ఈ రూల్ బుక్స్ని సప్లై చేశారా లేదా అని ఎన్ష్యూర్ చేసుకోవాలి. నెక్స్ట్ 2.03, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ రూల్. 2.03, knowledge of rules. Every railway servant shall be conversant with the rules relating to his duty, whether supplied or not, with a copy or translation of the rules relating to his duties, and railway administration shall ensure that he does so. సో ఇక్కడ ఏంటంటే తనకి కాపీ సప్లై చేసినా చేయకపోయినా ఆ రైల్వే సర్వెంట్ కాన్వర్జెంట్ విత్ ద రూల్స్, తన డ్యూటీకి సంబంధించిన రూల్స్ మీద ఒక అవగాహన కలిగి ఉండాలి. నెక్స్ట్, పాస్ ద ప్రిస్క్రైబ్డ్ ఎగ్జామినేషన్ ఇఫ్ ఎనీ. ఈ రూల్కి సంబంధించిన ఒక ఎగ్జామ్ ఏదన్నా కండక్ట్ చేస్తే ఆ ప్రిస్క్రైబ్డ్ ఎగ్జామినేషన్లో అతను పాస్ అవి ఉండాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి జెడాటీఏలో ఇనీషియల్ ట్రైనింగ్లో కంప్లీట్ అయిన తర్వాత మనకు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ పాస్ అయిన తర్వాతే మనకు ఒక కాంపిటెంట్ బ్లాక్ కాంపిటెన్సీ అన్నది ఇవ్వటం జరుగుతుంది, కాంపిటెన్సీ సర్టిఫికేట్ ఇవ్వటం జరుగుతుంది. ఆ కాంపిటెన్సీ సర్టిఫికేట్ నువ్వు ఒక్కసారి నీకు రూల్స్ అప్డేట్ చేసిన తర్వాత ఆ రూల్స్ నీకు లైఫ్ లాంగ్ గుర్తుంటాయి అని కాదు. కాబట్టి ఎవ్రీ 3 yearsకి రిఫ్రెష్ చేయడానికి ఏదన్నా రూల్ అప్డేట్ అయినా కానీ రూల్ అమెండ్మెంట్ అయినా కానీ ఆ రూల్స్ గురించి నువ్వు తెలుసుకునే దానికి ఎవ్రీ 3 years తర్వాత మళ్ళీ ఒకసారి బ్రష్అప్ చేయడానికి రూల్స్ కోసం మళ్ళీ మనకి రిఫ్రెష్మెంట్ కోర్స్ అన్నది కండక్ట్ చేస్తారు. ఆ రిఫ్రెష్మెంట్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఆ రైల్వే సర్వెంట్కి ట్రైనింగ్ పీరియడ్లో మళ్ళీ ఒక ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఎగ్జామినేషన్లో పాస్ అయిన తర్వాత తన దగ్గర ఉన్న బ్లాక్ కాంపిటెన్సీ సర్టిఫికేటు దాన్ని రెన్యూ చేసి మరి ఒక 3 years ఎక్స్టెన్షన్ చేయడం జరుగుతుంది. ఇది దాని మీనింగ్. ఆ ఎగ్జామ్లో పాస్, ఒకవేళ పాస్ అవ్వలేదు అంటే మళ్ళీ అతనికి డ్యూటీలో తీసుకోవడం జరగదు. మళ్ళీ అతన్ని ట్రైనింగ్కి పంపించి మళ్ళీ పాస్ అయిన తర్వాత మళ్ళీ తన్ని డ్యూటీలోకి తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, సాటిస్ఫై హిమ్సెల్ఫ్ దట్ ద స్టాఫ్ వర్కింగ్ అండర్ హిమ్ హ్యావ్ కంపైల్డ్ విత్. సో ఏం కంపైల్ అయి ఉండాలి? ఏ అండ్ బి. సో అతను సాటిస్ఫై ఉండాలి, ఉన్న అంత తన దగ్గర వర్క్ చేస్తున్న స్టాఫ్ మొత్తం అందరూ కాన్వర్జెంట్, రూల్స్ అన్నీ తెలిసి ఉన్నాయి. నెక్స్ట్ వాళ్ళందరూ ప్రిస్క్రైబ్డ్ ఎగ్జామినేషన్ దీనికి సంబంధించిన ప్రిస్క్రైబ్డ్ ఎగ్జామ్ పాస్ అయ్యారు అని తెలిసి ఉండాలి. ఇఫ్ నెససరీ ఎక్స్ప్లెయిన్ టు ద స్టాఫ్ వర్కింగ్ అండర్ హిమ్ ద రూల్స్ సో ఫార్ యాజ్ దీస్ అప్లై టు దెమ్. వాళ్ళకి ఏ రూల్స్ అయితే అప్లై అవుతాయో, తన కింద వర్క్ చేసే స్టాఫ్కి ఏ రూల్స్ అయితే అప్లై అవుతావో వాళ్ళకి తను ఎక్స్ప్లెయిన్ చేయాలి. అవసరం అయితే ఇల్లిటరేట్ స్టాఫ్ ఉంటారు కదండి, వాళ్ళకి మనము ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్, ఒకసారి సబ్సిడరీ రూల్ చూద్దాం. Whenever staff of another railway work trains on this railway, the relevant copies of rule books of this railway shall be supplied to the concerned railway or railways for the distribution to the staff working on the railway. Such staff, while working, train on his railway and be examined by safety counselor or inspectors in the knowledge of rule, counseled, educated in the working practice of his railway. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఇప్పుడు మనకి రన్నింగ్ స్టాఫ్ ఉంటారు. రన్నింగ్ స్టాఫ్ మన జోన్ నుంచి ఇంకొక జోన్కి వెళ్ళటం జరుగుతుంది. సో జోన్కి సబ్సిడరీ రూల్ అన్నది కామను. ఇండియన్ రైల్వే మొత్తానికి ఉండేది జనరల్ రూల్ అన్నది కామను.
మన దగ్గర ఉన్న సబ్సిడరీ రూలు వాళ్ళ దగ్గర ఉండే అదర్ జోన్కి సంబంధించిన సబ్సిడరీ రూల్లో వేరియేషన్ ఉండవచ్చు. అందువల్ల మన జోన్లో అదర్ రైల్వే వాళ్ళు మన జోన్లో వర్క్ చేసేటప్పుడు మన రూల్ బుక్ వాళ్ళకి ఇవ్వటం సప్లై చేయటం జరుగుతుంది. దాని తర్వాత ఆ స్టాఫ్ ఈ వర్క్ చేసినప్పుడు వాళ్ళకి సంబంధించిన సేఫ్టీ కౌన్సిలర్ కానీ లేదా ఇన్స్పెక్టర్స్ కానీ వాళ్ళ యొక్క నాలెడ్జ్ ఆఫ్ రూల్స్ని వాళ్ళు ఎగ్జామైన్ చేయటం జరుగుతుంది. వర్కింగ్ ప్రాక్టీస్లో వాళ్ళు ఎగ్జామైన్ చేస్తారు. ఒకవేళ వాళ్ళకి సరిగ్గా రూల్స్ తెలియకపోతే కౌన్సిల్ చేయటం, ఎడ్యుకేట్ చేయటం జరుగుతుంది. ఇది దీని మీనింగ్. నెక్స్ట్, వెన్ ఎవర్ లోకో పైలట్ ఆర్ ఏఎల్పి ఆర్ ఎస్ఎం ఆర్ గార్డ్ ఆర్ పిఎం పాయింట్స్మెన్ జాయిన్ దిస్ జోనల్ రైల్వే on transfer from other zonal railway, they shall attend refresh course, and on successful completion of the same only they shall be allowed to take charge of independent duties. ఒకవేళ మనకి ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. ఒక జోన్ నుంచి సదర్న్ రైల్వే నుంచి మనకి సౌత్ సెంట్రల్ రైల్వేకి ఒక పర్సన్ ట్రాన్స్ఫర్ అయ్యారు. అన్ని రైల్స్లో కామన్గా ఉండేది జనరల్ రూల్స్, అది అందరికీ కామన్. సదర్న్ రైల్వేలో ఉండే రూల్సే సౌత్ సెంట్రల్ రైల్వేలో కూడా ఉంటాయి. When it comes to the subsidiary rules, Southern Railway lo unde subsidiary rules are different and the South Central Railway lo unde subsidiary rules are different. అందువల్ల మనం ఏం చేస్తామంటే అదర్ రైల్వే నుంచి మన జోన్కి వచ్చినప్పుడు మనము ఒక రెఫ్రెషర్ కోర్స్కి తనని పంపించడం జరుగుతుంది. ఈ రెఫ్రెషర్ కోర్సులో అతనికి సబ్సిడరీ రూల్స్ గురించి కంప్లీట్గా నేర్చుకుంటారు, ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అది పాస్ అయిన తర్వాత తనకి అప్పుడు ఇండిపెండెంట్ ఛార్జ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. నెక్స్ట్ 2.3.3లో అష్యూరెన్స్ రిజిస్టర్ ఫర్ అమెండ్మెంట్ టు రూల్ బుక్. నెక్స్ట్, అష్యూరెన్స్ రిజిస్టర్ ఫర్ అమెండ్మెంట్ టు రూల్ బుక్ షల్ బి మెయింటైన్డ్ టు అబ్టైన్ స్టాఫ్ అక్నాలజ్మెంట్ ఫర్ హ్యావింగ్ రెడ్ అండ్ అండర్స్టూడ్ ద అమెండ్మెంట్స్ టు GNSR, బ్లాక్ వర్కింగ్ మాన్యువల్, యాక్సిడెంట్ మాన్యువల్, వర్కింగ్ టైం టేబుల్. సో ఎప్పుడన్నా మన దగ్గర ఉండే రూల్స్ బుక్స్ GNSRలో కానీ, యాక్సిడెంట్ మాన్యువల్లో కానీ, లేకపోతే బ్లాక్ వర్కింగ్ మాన్యువల్లో కానీ, లేదు అంటే వర్కింగ్ టైం టేబుల్లో కానీ ఏదన్నా ఒక రూల్ అప్డేట్ అయినప్పుడు ఆ అప్డేట్ అయిన రూల్ బుక్ని ఒక అష్యూరెన్స్ రిజిస్టర్ ఒకటి పెట్టుకుంటాము. తను ఏదైతే రూల్ అప్డేట్ అయిందో అది చదివి తను అర్థం చేసుకున్న తర్వాతే నాకు అర్థమైంది అన్న అష్యూరెన్స్తో ఒక అష్యూరెన్స్ రిజిస్టర్లో తను సైన్ పెట్టడం జరుగుతుంది. సెపరేట్ పోర్షన్స్ షెల్ బి మెయింటైన్డ్ టు ఈచ్ రూల్ బుక్ ఇన్ ద రిజిస్టర్. సో ప్రతి రూల్ బుక్లో సెపరేట్ పోర్షన్ అన్నది మెయింటైన్ చేయాలి. దానికే సెపరేట్గా పెట్టాలి. Whenever any amendment is issued to any rule book mentioned above, acknowledgement of the staff working at the station shall be obtained. ఆ స్టాఫ్ ఏ స్టేషన్లో అయితే స్టాఫ్ వర్క్ చేస్తున్నారో ఆ స్టాఫ్ అక్కడ చదివి ఏ రూల్ బుక్లో అయితే GNSRలో అమెండ్మెంట్ వస్తే GNSRలో అష్యూరెన్స్ పెట్టాలి, యాక్సిడెంట్ మాన్యువల్లో వస్తే యాక్సిడెంట్ మాన్యువల్లో పెట్టాలి, బ్లాక్ వర్కింగ్లో వస్తే బ్లాక్ వర్కింగ్లో పెట్టాలి, వర్కింగ్ టైం టేబుల్లో వస్తే వర్కింగ్ టైం టేబుల్లో సిగ్నేచర్ చేయాలి. ఇన్ కేస్ ఆఫ్ ఎ సెమీ లిటరేట్ and C and B degraded staff, station master in charge of the staff shall personally explain in vernacular language and obtain an acknowledgement in token of their having understood the rules. The station master in charge shall also certify that they have fully understood the contents in the amendment. In case semi literates అంటే చదువు అంతంత మాత్రంగా వచ్చిన సెమీ లిటరేట్స్ వచ్చి వాళ్ళని, లేకపోతే D అండ్ C గ్రేడ్ స్టాఫ్ని ఇన్ఛార్జ్ ఎవరైతే స్టేషన్ మాస్టర్ ఉంటారో తన దగ్గర వర్క్ చేసే C గ్రేడ్, D గ్రేడ్ మరియు సెమీ లిటరేట్ స్టాఫ్కి వర్నాకులర్ లాంగ్వేజ్లో సరళమైన భాషలో తనకి అర్థమయ్యే విధంగా తనకి ఆ రూల్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి అక్నాలజ్మెంట్ తీసుకోవటం జరుగుతుంది. దిస్ ఈజ్ ద రూల్ 2.03. When it comes to the rule number 2.04, assistance in observance of rule. రూల్ని అబ్జర్వ్ చేయడానికి ఉండే అసిస్టెన్స్. Every railway servant shall render assistance in carrying out these rules and report promptly any breach thereof which may come to his notice to his superior officer or other authority concerned. సో ఈ రూల్స్ క్యారీ అవుట్ చేస్తున్నారు కదండి, ఆ క్యారీ అవుట్ చేసే దాంట్లో ఏదన్నా కానీ ఈ బ్రీచ్ ఆఫ్ ఎనీ రూల్స్
ఇది ప్రాంప్ట్ అంటే ఎగ్జాక్ట్గా ఈ రూల్స్ ఫాలో చేయట్లేదు అన్ని సందర్భం వచ్చినప్పుడు తను ఇమీడియట్గా తన సుపీరియర్ ఆఫీసర్కి అదర్ కన్సర్న్ ఆఫీస్ అథారిటీకి అతను ఇమీడియట్గా అతని యొక్క నోటీస్కి తీసుకొని వెళ్ళాలి, రిపోర్ట్ చేయాలి. ఇది 2.04 అసిస్టెన్స్ ఇన్ అబ్జర్వెన్స్ ఆఫ్ రూల్స్. అబ్జర్వ్ చేస్తున్నారా లేదా? నెక్స్ట్ 2.05 ఇది ప్రివెన్షన్ ఆఫ్ ట్రెస్పాస్, డ్యామేజ్ ఆర్ లాస్. ట్రెస్పాస్ అంటే ట్రాక్ని దాటుట, డ్యామేజ్ ఆర్ లాస్ రైల్వేకి లాస్ అవ్వటం, రైల్వేని డ్యామేజ్ చేయటం, రైల్వే ప్రాపర్టీ డ్యామేజ్ అవ్వటం, రైల్వే ప్రాపర్టీలో రాస్ రావటం. నెక్స్ట్ ట్రెస్పాస్ని ప్రివెంట్ చేయాలి, అలా జరగకుండా చూసుకోవాలి. చూడండి, ఎవ్రీ రైల్వే సర్వెంట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ద ప్రాపర్టీ ఆఫ్ ద రైల్వే అడ్మినిస్ట్రేషన్ అండర్ హిస్ చార్జ్. తన ఆధీనంలో ఉన్న రైల్వే అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన ప్రాపర్టీని సెక్యూర్ చేయటం, దానికి ప్రొటెక్షన్ కల్పించటం ఒక రైల్వే సర్వెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ. నెక్స్ట్, ఎవ్రీ రైల్వే సర్వెంట్ షెల్ ఎండ్యూర్ టు ప్రివెంట్ ట్రెస్పాస్ని ప్రివెంట్ చేయాలి, ఎనీ రైల్వే ప్రిమిసెస్ మీద థెఫ్ట్ ప్రివెంట్ చేయాలి, డ్యామేజ్ లాస్ ఆఫ్ ద రైల్వే ప్రాపర్టీ ప్రివెంట్ చేయాలి, ఇంజూరీ టు హిమ్సెల్ఫ్ తనకి తాను ఇంజూరీ చేసుకోకూడదు రైల్వే ప్రిమిసెస్లో, అదర్కి ఇంజూరీ చేయకూడదు. ఫైర్ ఇన్ రైల్వే ప్రిమిసెస్, ఏదన్నా రైల్వే ప్రిమిసెస్లో ఫైర్ అవుతున్నప్పుడు తనని ప్రివెంట్ చేయాలి, ఆ ఫైర్ని ఎక్స్టింగ్విష్ చేయాలి. నెక్స్ట్, కమింగ్ టు ద రూల్ నెంబర్ 2.6 obedience to rules and orders. ఎవ్రీ రైల్వే సర్వెంట్ షెల్ ప్రాంప్ట్లీ అబ్జర్వ్ అండ్ ఒబే. ఏం చేయాలి? సో మీరు రూల్స్ ఫ్రేమ్ చేశారు, కానీ నేను ఫాలో అవ్వను, నేను ఎందుకు ఫాలో అవ్వాలి అన్న క్వశ్చన్స్ ఏం రైజ్ చేసుకోకుండా మన రైల్వే అడ్మినిస్ట్రేషన్ ఫ్రేమ్ చేసిన ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ రూల్కి మనం ఒబే చేయాలి, మనం ఒబీడియంట్గా ఉండాలి ఆ రూల్స్కి. ఆల్ రూల్స్ అండ్ స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్, ఆల్ లాఫుల్ ఆర్డర్స్ గివెన్ బై హిస్ సుపీరియర్, బై ఎనీ ఆఫ్ హిస్ సుపీరియర్. సో బై హిస్ సుపీరియర్, తన సుపీరియర్ ఇచ్చిన లాఫుల్ ఆర్డర్స్ని, స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ని, ఆల్ రూల్స్ని తూచా తప్పకుండా తను ఒబీడియంట్గా ఆ రూల్స్ని ఫాలో అవ్వాలి అన్నది 2.06లో ఇవ్వటం జరుగుతుంది. 2.07లో ఏమిస్తారంటే అటెండెన్స్ ఫర్ డ్యూటీ. మనకి చెప్పిన టైంకి, చెప్పిన ప్లేస్లో, చెప్పిన ప్రకారము, చెప్పిన పీరియడ్ వరకు మనం డ్యూటీ అటెండ్ అవ్వాలి. దీన్ని అటెండెన్స్ ఫర్ డ్యూటీ అని చెప్పాలి. ఓకేనా? ఎవ్రీ రైల్వే సర్వెంట్ షెల్ బీ ఇన్ అటెండెన్స్ ఫర్ డ్యూటీ ఎట్ సచ్ టైమ్ అండ్ ప్లేస్ అండ్ ఫర్ సచ్ పీరియడ్ యాజ్ మే బి ఫిక్స్డ్ ఇన్ హిస్ బిహాఫ్ బై ద అడ్మినిస్ట్రేషన్ అండ్ షెల్ ఆల్సో అటెండ్ ఎట్ ఎనీ అదర్ టైమ్, ప్లేస్ ఎట్ విచ్ హిస్ సర్వీసెస్ మే బి రిక్వైర్డ్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే 2.07లో రైల్వే అడ్మినిస్ట్రేషన్ ఫిక్స్ చేసిన టైంలో, ప్లేస్లో, ఆ పీరియడ్లో అతను అటెండ్ అవ్వాలి. అండ్ ఆల్సో ఎనీ అదర్ టైమ్ ఆర్ ఎనీ ప్లేస్ ఎట్ విచ్ ఈ సర్వీస్, తన సర్వీస్ రిక్వైర్మెంట్ ఉంది ఈ ప్లేస్లో లేదా ఈ టైంలో రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు కూడా రైల్వే సర్వెంట్ అక్కడ అటెండ్ అయ్యి తన సర్వీస్ని అందించాలి అన్నది 2.07లో చెప్పడం జరుగుతుంది. అండ్ కమింగ్ టు ద 2.08 ఈజ్ ఆబ్సెన్స్ ఫ్రమ్ డ్యూటీ. No railway servant shall, without the permission of his superior, absent himself from duty, alter his appointment hours of attendance, and exchange duty with any other railway servant, or leave his duty of charge unless properly relieved. సో ఆబ్సెన్స్ అంటే సుపీరియర్ పర్మిషన్ లేకుండా తన డ్యూటీకి ఆబ్సెంట్ అవ్వకూడదు. నెక్స్ట్, తన అపాయింటింగ్ అవర్స్, నేను 8 అవర్స్ అయితే నేను 4 అవర్సే చేస్తాను, 2 అవర్సే చేస్తానని చెప్పకూడదు. తన డ్యూటీని, ఈరోజు తనకి మార్నింగ్ డ్యూటీ ఉంది, తన డ్యూటీని వేరే వాళ్ళకి చెప్పేసి తన డ్యూటీ ఎక్స్చేంజ్ చేసుకోకూడదు. నెక్స్ట్, లీవ్ హిస్ ఛార్జ్ ఆఫ్ డ్యూటీ, అతన్ని ప్రాపర్గా రిలీవ్ చేయకుండా వేరే వాళ్ళ తన డ్యూటీలోంచి, ఛార్జ్లోంచి బయటికి వెళ్ళకూడదు. ప్రాపర్గా రిలీవ్ చేసిన తర్వాత అతను వెళ్ళాలి. చాలామంది మనకి ఏమవుతుందంటే హెచ్ఓసి టీఓసి టైంలో రిలీవర్ రాకముందే మనం వెళ్ళిపోవటం జరుగుతుంది, రిలీవర్ వస్తారు, అలా చేయకూడదు. నెక్స్ట్, మన డ్యూటీ వేరే స్టాఫ్కి మనం చెప్పి నా డ్యూటీ నువ్వు చెయ్యి, నీ డ్యూటీ నేను చేస్తానని ఎక్స్చేంజ్ చేసుకోకూడదు. ఎవరికి చెప్పకుండా మనం డ్యూటీలో ఆబ్సెంట్ అవ్వకూడదు. నెక్స్ట్, దీనికి సంబంధించిన ఎస్ఆర్ చూస్తే, ఏ రైల్వే సర్వెంట్ హూ ఈస్ ఎనేబుల్ టు అటెండ్ ద డ్యూటీ బై రీజన్ ఆఫ్ సిక్నెస్ shall produce without delay a sick certificate from the competent medical authority.
ఒకవేళ తన ఆరోగ్యం బాగా లేక అతను అటెండ్ అవ్వలేనప్పుడు అతను ఏం చేయాలి అంటే డిలే చేయకుండా 6 సర్టిఫికేట్ కాంపిటెంట్ మెడికల్ అథారిటీ, ఒక రైల్వే డాక్టర్ చేత కానీ లేదంటే ఒక కాంపిటెంట్ మెడికల్ అథారిటీ దగ్గర నుంచి ఒక 6 సర్టిఫికేట్ అన్నది తను ప్రొడ్యూస్ చేసి తన యొక్క సుపీరియర్కి అందించాలి. And then 2.09 is very important for us. Taking alcohol, drinks, sedative, narcotics, stimulant drugs and preparations. While on duty, no railway servant shall, whether he is directly connected with the working of trains or not, he is in a state of intoxication, in a state of which, by reason of having taken or used by any alcohol drink, sedatives, narcotics, stimulant drug and preparation, his capacity to perform his duty is impaired. తను ఎట్టి పరిస్థితుల్లో తన డ్యూటీ పీరియడ్లో వర్కింగ్ ఆఫ్ ట్రైన్స్కి అతను డైరెక్ట్గా కనెక్ట్ అయినా అవ్వకపోయినా అతను ఎటువంటి ఇంటాక్సికెంట్స్ లేదా ఆల్కహాల్ డ్రింక్స్, స్టిమ్యులెంట్స్, నార్కోటిక్స్, సెడేటివ్స్ తీసుకోకూడదు. No railway servant directly connected with the working of train shall take or use any alcohol drinks, sedatives, narcotic stimulant preparation within 8 hours before the commencement of his duty, or take or use any such drink preparation when on duty. ఇటువంటి డ్రగ్స్ని తను ప్రిపేర్ చేయకూడదు, తీసుకోకూడదు. ఎప్పటి వరకు? డ్యూటీకి బిఫోర్ 8 hours. తన డ్యూటీ ఇప్పుడు ఒక అతనికి 21 అవర్స్కి డ్యూటీ ఉంది అనుకోండి. 21 అవర్స్కి డ్యూటీ ఉన్నప్పుడు తను 8 hours బిఫోర్ లోపని డ్రింక్స్ చేయకూడదు. ఎందుకంటే అతను 20 అవర్స్కి డ్రింక్ చేసి నేను 20 అవర్స్కి డ్రింక్ చేశాను, మీరు 21 అవర్స్ కదా అని చెప్తే కాదు, ఆ మత్తు దిగదు కదా. అందువల్ల రైల్వే అడ్మినిస్ట్రేషన్ ఏం చెప్తుంది అంటే 2.9 ప్రకారము డ్యూటీలో మందు తాగకూడదు, డ్రగ్స్ తీసుకోకూడదు, సెడేటివ్స్, నార్కోటిక్స్ తీసుకోకూడదు, వాటిని ప్రిపేర్ చేయకూడదు. ఒకటి, డ్యూటీకి వెళ్ళే 8 hours ముందు కూడా ఇటువంటి పనులు చేయకూడదు అన్నది చెప్పేది 2.09 రూల్. నెక్స్ట్, when any railway servant is intoxicated, suspended to be in a state of intoxication, the official in charge shall make arrangement for his relief immediately and have him examined by a doctor as soon as possible. If a railway doctor is not available, a civil doctor shall be summoned. If possible, the written evidence of 2 independent witnesses shall also be obtained. ఏదైనా మన డ్యూటీ ప్లేస్లో రైల్వే సర్వెంట్ డ్రింక్ చేస్తున్నారు, మత్తులో ఉన్నారు అని సస్పెక్ట్ చేసినప్పుడు ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో తను ఇమీడియట్గా ఆ స్టాఫ్కి రిలీఫ్ ఇవ్వాలి. ఇమీడియట్గా రిలీఫ్ ఇచ్చేసి తనని విధుల నుంచి తప్పించాలి. నెక్స్ట్, ఇమ్మీడియట్గా రైల్వే డాక్టర్ని పిలిచి తనని ఎగ్జామిన్ చేయించాలి. ఒకవేళ రైల్వే డాక్టర్ అందుబాటులో లేకపోతే లోకల్గా ఉండే సివిల్ డాక్టర్ని పిలిపించి మనము తనని ఎగ్జామిన్ చేయించాలి. కుదిరితే ఇఫ్ పాసిబుల్ 2 ఇండిపెండెంట్ విట్నెసెస్ని కూడా తీసుకోవాలి యాజ్ ఏ ఎవిడెన్స్గా తీసుకోవాలి. 2.10 కాండక్ట్ ఆఫ్ రైల్వే సర్వెంట్, అంటే మన కాండక్ట్ ఎలా ఉండాలి, ఒక రైల్వే సర్వెంట్ ఎలా ఉండాలి అని చెప్పే రూలే ఇది 2.10. The railway servant shall wear the badge and uniform if prescribed, be neat, tidy in his appearance while on duty. డ్యూటీలో ఉన్నప్పుడు తను చాలా నీట్గా, క్లీన్గా, అపీరియన్స్ చాలా నీట్గా ఉండేటట్టు చూసుకోవాలి. మరియు తనకి ప్రిస్క్రైబ్ చేసిన యూనిఫామ్ వేసుకోవాలి మరియు నేమ్ బ్యాడ్జ్ పెట్టుకోవాలి. బీ ప్రాంప్ట్, సివిల్ అండ్ కర్టియస్, మర్యాదకు పూర్వకంగా బిహేవ్ చేయాలి. నాట్ సొలిసిట్ ఆర్ యాక్సెప్ట్ ఇల్లీగల్ గ్రాటిఫికేషన్, తను చేసే వర్క్, తను విధి నిర్వర్తించే దాంట్లో ఎటువంటి గ్రాటిఫికేషన్ తీసుకోకూడదు. నేను ఈ వర్క్ చేస్తున్నాను కాబట్టి మీరు ఖచ్చితంగా నాకు డబ్బులు ఇవ్వండి అని అడగకూడదు. నేను మీ బండికి ముందుగా సిగ్నల్ వేస్తాను, దీనికి డబ్బులు ఇవ్వండి అని అడగకూడదు. ఎటువంటి గ్రాటిఫికేషన్ యాక్సెప్ట్ చేయకూడదు, ఇల్లీగల్ గ్రాటిఫికేషన్ యాక్సెప్ట్ చేయకూడదు. నెక్స్ట్, గివ్ ఆల్ రీజనబుల్ అసిస్టెన్స్ అండ్ బీ కేర్ఫుల్ టు గివ్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ టు ద పబ్లిక్కి రీజనబుల్ అసిస్టెంట్ అంటే మనం చేయగలిగింది, ఒక కాంపిటెంట్ రైల్వే సర్వెంట్ చేయగలిగిన అసిస్టెన్స్. ఎందుకంటే ఏదన్నా వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ కావాలి, ట్రైన్ డిలే అయింది, ఎప్పుడు రాగలుగుతుంది అని అడిగారు అంటే మనం చేయగలిగింది మనం చెప్పాలి. లేదంటే వాళ్ళ లొకేషన్,
ఫైండ్ అవుట్ చేయాలి. కోచ్ పొజిషన్స్ కొన్ని స్టేషన్స్లో ఉండవు, అవి అడిగారు. లేకపోతే పార్సల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అడిగారు. నెక్స్ట్ బుకింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అడిగారు. మనం అడిగినప్పుడు వాళ్ళకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ని కేర్ఫుల్గా రీజనబుల్ అసిస్టెంట్ మనం వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. వెన్ ఆస్క్డ్ గివ్ హిస్ నేమ్ ఆర్ డెసిగ్నేషన్ వితౌట్ హెసిటేషన్, ఎటువంటి హెసిటేషన్ లేకుండా నిర్మొహమాటంగా వాళ్ళు అడిగినప్పుడు మన నేము మన డెసిగ్నేషన్ మనం చెప్పాలి. లేదు నా నేమ్ చెప్పను, నా డెసిగ్నేషన్ చెప్పను, నువ్వు ఎవరికి కంప్లైంట్ చేసుకుంటావు చేసుకో అని చెప్పకూడదు. మన నేము మన డెసిగ్నేషన్ వాళ్ళకి చెప్పాలి వితౌట్ ఎనీ హెసిటేషన్. A railway servant while in uniform and on duty shall not spoke when dealing with the public or on the platform. ఒక రైల్వే సర్వెంట్ యూనిఫామ్లో డ్యూటీలో ఉన్నప్పుడు స్మోక్ చేయకూడదు. ప్లాట్ఫామ్ మీద ఉన్నప్పుడు కానీ పబ్లిక్తో మాట్లాడేటప్పుడు కానీ స్మోక్ చేయకూడదు. ఇది 2.10 చెప్పేది. అండ్ కమింగ్ టు ద లాస్ట్ రూల్ ఆఫ్ ద సెకండ్ చాప్టర్ 2.11, డ్యూటీ ఫర్ సెక్యూరింగ్ సేఫ్టీ. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సెక్యూరింగ్ సేఫ్టీ, సేఫ్టీని సెక్యూర్ చేసుకునే దానికి మన డ్యూటీ ఏంటి? ఎవ్రీ రైల్వే సర్వెంట్ షెల్ సీ దట్ ఎవ్రీ ఎక్సర్షన్ ఈజ్ మేడ్ ఫర్ ఎన్షూరింగ్ ద సేఫ్టీ ఆఫ్ ద పబ్లిక్. Promptly report to his superior any occurrence affecting the safe or proper working of the railway which may come to his notice. Render or demand all possible assistance in case of an accident or obstruction. ఇక్కడ ఏం చేయాలంటే ప్రతి రైల్వే సర్వెంట్ పబ్లిక్ సేఫ్టీని ఎన్షూర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏదన్నా సేఫ్టీకి ఎఫెక్ట్ చూపిస్తుంది అన్నప్పుడు మనం ఇమీడియట్గా సుపీరియర్స్కి మనం దాన్ని వాళ్ళ యొక్క నోటీస్కి తీసుకొని వెళ్ళాలి. డిమాండ్ ఆల్ పాసిబుల్ అసిస్టెన్స్, యాక్సిడెంట్ జరిగినప్పుడు అబ్స్ట్రక్షన్ జరిగినప్పుడు రైల్వే సర్వెంట్ చేయగలిగిన కంప్లీట్ అసిస్టెన్స్ మనం ప్రొవైడ్ చేయాలి. ఎవ్రీ రైల్వే సర్వెంట్ హూ అబ్జర్వ్స్ దట్ ఎనీ సిగ్నల్స్ డిఫెక్టివ్, ఎనీ అబ్స్ట్రక్షన్, failure, threatened failure of any part of the way or works, anything wrong with a train, any unusual circumstances likely to interfere with the safe running of trains, safety of the public, shall take immediate steps such as the circumstances of the case may demand to prevent accident. Where necessary, advise the nearest station master by the quickest possible means. ఏదన్నా రైల్వే సర్వెంట్ ఒక సిగ్నల్ డిఫెక్ట్ అయిందని నువ్వు అబ్జర్వ్ చేసిన, అబ్స్ట్రక్షన్ ఉంది, ఒక పీవేలో కానీ పర్మనెంట్ వేలో కానీ ట్రాక్లో కానీ స్టేషన్లో కానీ వర్క్స్లో కానీ ఒక ఫెయిల్యూర్ కానీ థ్రెటెండ్ ఫెయిల్యూర్ జరుగుతుంది, లేదా అబ్స్ట్రక్షన్ ఉంది, లేకపోతే ట్రైన్కి సంథింగ్ రాంగ్ జరుగుతుంది, అన్యూజువల్స్ ఏదైనా సేఫ్ రన్నింగ్లో ఏదైనా అన్యూజువల్ డిటెక్ట్ చేసారు, సేఫ్టీ ఆఫ్ ద పబ్లిక్కి ఏదో సంథింగ్ అన్యూజువల్ జరగబోతుంది అన్నప్పుడు తను ఇమీడియట్గా దాన్ని ప్రివెంట్ చేయడానికి ఎటువంటి అయితే చేయాలో అవన్నీ చేయాలి. నెక్స్ట్ ఇమీడియట్గా నియర్ బై ఉండే నియరెస్ట్ స్టేషన్ మాస్టర్కి క్విక్కెస్ట్ పాసిబుల్ మీన్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ని అందించాలి. ప్రొవైడెడ్ దట్ ఇన్ ద కేస్ ఆఫ్ ఎ ట్రైన్ హ్యావింగ్ పార్టెడ్, he shall not shown a stop hand signal but shall endeavor to attract the attention of the loco pilot and the guard by shouting, gesticulation or other means. ఒకవేళ ఎప్పుడన్నా సరే ఒక ట్రైన్ పార్ట్ అయ్యింది అంటే, పార్ట్ ఏంటంటే ఒక ట్రైన్ రెండు భాగాలుగా డివైడ్ అయిపోవటము, రెండు భాగాలుగా ఒక కప్లింగ్ అన్నది విరిగిపోయి, కప్లింగ్ అన్నది ఊడిపోయి రెండుగా అయినప్పుడు వేరైనప్పుడు దాన్ని పార్టింగ్ అంటారు. పార్టింగ్ అయినప్పుడు రైల్వే సర్వెంట్ ఎట్టి పరిస్థితుల్లో స్టాప్ హ్యాండ్ సిగ్నల్ చూపించి బండి ఆపకూడదు అన్నది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఆపకుండా మనం ఏం చేయాలంటే ఆ లోకో పైలట్ మరియు గార్డ్ యొక్క అటెన్షన్ని పే చేయాలి. ఏమండి గార్డ్ గారు, ఏమండి లోకో పైలట్ గారు, మీ ట్రైన్ పార్ట్ అయ్యింది, ఎట్లా షౌట్ చేయటమా లేదా గెస్టికులేషనా లేదా అదర్ మీన్స్ ద్వారా మనం అది చేయాలి. If any railway servant notices that a train has parted, he shall not show a stop hand signal to the loco pilot but try to attention. చెప్పాను కదా, put both his hands together above his head and separate them smartly. మన తల మీద రెండు చేతులు కలుపుతూ విడదీస్తూ ఆ సిగ్నల్ ద్వారా పార్టింగ్ సిగ్నల్ చూపిస్తూ లోకో పైలట్ని గార్డ్ని మనం అలర్ట్ చేయాలి. నెక్స్ట్, ప్రికాషన్స్ టు బి టేకెన్ ఫర్ వర్కింగ్ ఆఫ్ ట్రైన్స్ డ్యూరింగ్ స్టోమ్ అండ్ స్ట్రాంగ్ విండ్. స్ట్రాంగ్ విండ్ ఉంది లేదా స్ట్రోమ్ ఉంది, ఇటువంటి సందర్భంలో ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అన్నది చూద్దాం. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి ఇది. వెన్ ద వర్క్
warning message forecasting cyclone, storm, strong wind has been received from the meteorological department. There is a reason doubt that severe storm is going to break out, endangering the safety of the passenger trains. Essential in consultation with the guard, loco pilot of the train, detain the train and also refuse to grant the line clear to a train coming to his station until storm abates and his considered movement of the train is safe. ఎప్పుడన్నా మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ నుంచి మనకి వరదలు వస్తున్నాయి, తుఫాన్ వస్తుంది లేదా స్ట్రాంగ్ విండ్ వస్తుంది అన్నప్పుడు చెప్పినప్పుడు స్టేషన్ మాస్టర్ ఎటువంటి లైన్ క్లియర్ ఇవ్వకూడదు. నెక్స్ట్ గార్డ్కి లోకో పైలట్కి కన్సల్ట్ చేసి ట్రైన్ని తన స్టేషన్లో డీటైన్ చేయాలి. మనం అప్టైన్ చేసుకోకూడదు, లైన్ క్లియర్ ఇవ్వకూడదు. ఇంతవరకు ట్రైన్ సేఫ్గా ముందుకు వెళ్తుంది, ఈ వరదలన్నీ ఆగిపోయినాయి, తుఫాన్ ఆగిపోయిందని తెలిసిన తర్వాత అప్పటి వరకు అలా చేయాలి. లైన్ క్లియర్ గ్రాంట్ చేయకూడదు, లైన్ క్లియర్ ఇవ్వకూడదు. లోకో పైలట్కి గార్డ్కి ఇన్ఫార్మ్ చేసి బండిని డీటైన్ చేయాలి. Next, should a train be caught on the run in a cyclone, storm, strong wind of the intensity, which in the opinion of the loco pilot is likely to endanger the safety of the train, he shall immediately control the speed of his train and bring it to a stop at the first convenient place, taking care as far as possible to avoid stoppage of the train at places like sharp curve, high embankment bridges, including the control the speed, bringing the train to halt, the loco pilot and stop his train carefully without a jerk. He shall restart the train in consultation with the guard only after the cyclone, storm or strong wind abates and it is considered safe to proceed. The guard and the loco pilot of the train, in cooperation with the railway staff traveling in the train, shall try to see the doctors కాదండి, see the doors and windows of the coaches are kept open for the passage to allow the free passage of the wind through the coaches. ఇక్కడ ఏంటంటే స్టేషన్ సెక్షన్లో మన స్టేషన్లో బండి ఉన్నప్పుడు స్టేషన్ మాస్టర్ లైన్ క్లియర్ ఇవ్వడు మరియు లైన్ క్లియర్ అప్టైన్ చేసి బండిని పంపించరు. ఇది చేస్తాము. ఒకవేళ బండి సెక్షన్లోకి వెళ్ళిపోయింది, అప్పుడు లోకో పైలట్ ఏం చేయాలి అంటే తనకి ఈ ట్రైన్ మూమెంట్కి సేఫ్టీ కాదు, సంథింగ్ ఈస్ డేంజర్ టు ద ట్రైన్ మూమెంట్ అన్నప్పుడు అతను తన ట్రైన్ని ఆపడానికి ట్రై చేయాలి. ఎక్కడ ఆపాలి? బ్రిడ్జెస్ మీద కాకుండా ఒక సేఫ్ కన్వీనియంట్ ప్లేస్లో ఆపాలి. ఎటువంటి జర్క్ లేకుండా ఆపాలి. రివర్స్ కార్డ్ కాకుండా, బ్రిడ్జెస్ మీద కాకుండా, కర్వ్స్లో కాకుండా అతను ఆపాలి. ఆపిన తర్వాత ఎవరన్నా రైల్వే సర్వెంట్స్ ట్రైన్లో ఉన్నారని చూసి వాళ్ళ సహాయంతో ట్రైన్ యొక్క డోర్స్ మరియు ట్రైన్ యొక్క విండోస్ ఓపెన్లో పెట్టాలి. ఎందుకంటే విండో ఓపెన్లో ఉన్నప్పుడు, డోర్ ఓపెన్లో ఉన్నప్పుడు ఆ గాలి విండ్ ఏదైతే ఉందో ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్గా ఫ్రీగా పాస్ అయిపోద్ది. ఒకవేళ విండోస్ కానీ క్లోజ్ చేస్తే ఆ విండ్ ట్రైన్ని పడగొట్టేంత కెపాసిటీ ఉంటుంది. అలా విండోస్ ఓపెన్ పెట్టాలి. నెక్స్ట్ ఇది వాళ్ళు చేయాల్సిన పని. లాస్ట్ ఏంటంటే 2.11.3లో ఎనిమోమీటర్ in case of the vulnerable locations, specially selected bridge where anemometers are installed at one of the station adjacent to bridges, SM shall take the following action if the anemometer is indicating velocity higher than the danger level as prescribed by the special instructions. ఎక్కడైతే మనకి కొన్ని స్టేషన్స్లో ఎనిమోమీటర్ అన్నది ప్రొవైడ్ చేస్తారండి. ఎనిమోమీటర్ ప్రొవైడ్ చేసినప్పుడు ఏం చేస్తుంది అంటే దాని విండ్ స్పీడ్ని మెజర్ చేస్తుంది. మనకి ఎక్కడైతే మనకి డేంజర్ లెవెల్ కన్నా దాటిన తర్వాత ఉంటుందో స్టేషన్ మాస్టర్ ఈ ప్రికాషన్స్ తీసుకోవాలి. ఏం ప్రికాషన్స్ తీసుకోవాలంటే SM shall inform the controller and SM on the other side immediately about the need to control the movement of the trains. ఎనిమోమీటర్ విండ్ స్పీడ్ చాలా హైగా ఉంది, డేంజర్ లెవెల్ దాటేసింది అన్నప్పుడు ఇమ్మీడియట్గా SM ఏం చేయాలంటే అదర్ అండ్ స్టేషన్ మాస్టర్కి ఇన్ఫార్మ్ చేయాలి మరియు కంట్రోలర్కి ఇన్ఫార్మ్ చేయాలి. ఏమని ఇన్ఫార్మ్ చేయాలి? ట్రైన్ మూమెంట్స్ని కంట్రోల్ చేయండి అనేసి. SM shall not start or allow the movement of the train through his stations or also not grant line clear to the train waiting at the adjacent station for his station. సో ఇంకొక పని ఏం చేయాలి? తన స్టేషన్లో ఉన్న ట్రైన్ని పంపించకూడదు, పక్క స్టేషన్లో నుంచి కూడా ట్రైన్ని రిసీవ్ చేసుకోకూడదు. He shall resume normal running of trains in consultation with the control and the SM at the adjacent station after the wind velocity is again below the danger level as prescribed by the special instructions. స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్లో పేర్కొనబడినట్టు విండ్ వెలాసిటీ డేంజర్ లెవెల్ కన్నా తగ్గినప్పుడు
కంట్రోలర్ని మరియు సెక్షన్ కంట్రోలర్స్ని మరియు అదర్ ఎండ్ స్టేషన్ మాస్టర్ని కన్సల్ట్ అయ్యి ట్రైన్ సేఫ్గా వెళ్తుంది అని అనుకున్నప్పుడే ట్రైన్ని మనం సేఫ్గా రన్ చేయాలి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద సెకండ్ చాప్టర్ ఆఫ్ ద GNSR. లైన్ బై లైన్, వర్డ్ బై వర్డ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇన్ 35 minutes. ఓకేనా?